ఆర్ డూయింగ్ గ్రేట్. సో అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. హోప్ నువ్వు కూడా బాగున్నారు అనుకుంటూ ఉన్నాను. ఇవాళ మార్నింగే వ్లాగ్ స్టార్ట్ చేశాను అనమాట. వీళ్ళంతా ఏం చేసేసుకొని పూజ అంతా కంప్లీట్ చేసేసుకున్నా. సో రంగోలి కూడా పెట్టేస్తాను అనమాట. డైలీ ఇది ఒక రొటీన్లో ఒక భాగం అయిపోయిందనమాట. సో అంటే అప్పుడు నాకు ఇష్టము ఇంటి ముందర ముగ్గు వేయాలి అని. సో డైలీ పెడతా అనమాట. సో మ్యాక్సిమం అంటే గ్యాప్ ముందు కొద్ది రోజులు పెట్టేది స్టాప్ చేసేది అలా ఉండేదన్నమాట. ఇప్పుడు కంటిన్యూగా పెడుతూ ఉన్నాను. అదొక హాబీ లాగా మార్చుకున్నాను అనమాట డే టు డేలో. సో ఇప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. చపాతీ ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను అనమాట. సో దానిలోకి దొండకాయ ఫ్రై చేస్తూ ఉన్నాను. ఆల్రెడీ పప్పు ఉంది, నేను చేసిన పప్పు. సో పప్పు చేస్తే ఎంత లేదు అనుకున్నా కానీ కొంచెమన్నా మిగులుతుంది. సో కొంచెం మిగిలింది. సో దానిలోకి ఫ్రై అయితే చేస్తూ ఉన్నాను అనమాట. సో నేను పప్పు చేస్తే కంపల్సరీ నెక్స్ట్ డే కొంచెమైనా మిగిలేటట్టు మిగులుతుందన్నమాట. సో ఇంకా మిగిలింది కదా, ఇంకా దానిలోకి చపాతీ చేసి దొండకాయ ఫ్రై చేసేద్దామని చెప్పేసి దొండకాయ ఫ్రై అయితే చేస్తూ ఉన్నాను అనమాట. సో దొండకాయ వేపుడు సో రెండు ఉంటే కొంచెం మిక్స్ చేసేసుకొని తినేయచ్చు చపాతీలోకి అన్నట్టు. మార్నింగ్కి బ్రేక్ఫాస్ట్కి ఇవాళ ఇది ప్రిపేర్ చేస్తూ ఉన్నాను అనమాట. వేగాలి, ఇప్పుడే వేసాను అనమాట. ఫ్రై కావడానికి టైం పడుతుంది, కొంచెం డీప్ ఫ్రై చేయాలి కాబట్టి. సో కొంచెం ఆయిల్ వేసి ఇంకా అలానే ఫ్రైకి పెట్టేశాను, బాగుంటుంది అని చెప్పి. ఇంకా ఆర్వి పాప లేలేదు, వాళ్ళ నాన్న కూడా లేలేదు. ఇప్పుడు టైం వచ్చి ఎంత అవుతుందో తెలుసా, 8 o'clock అవుతుంది. సో వాళ్ళే మామూలుగా అయితే 7:30కి లేచేస్తుంది. ఇంకెందుకో టైర్డ్ అయిపోయినట్టుంది ఆర్వి నిన్న. సో ఇవాళ టైం అంటే నైట్ పాలు తాగకుండా పడుకుందనమాట. నార్మల్గా నైట్ పడుకునేటప్పుడు 9:30, 10కి 10:30 ఆ టైంలో పాలు తాగేసి పడుకుంటుంది. నైట్ ఇంకా కొంచెం ఏడ్చి ఇంకా పడుకునేసింది. సో 9:30 అవుతుందన్నమాట టైము. 9:30కి పడుకునేసింది. ఇంకా మళ్ళీ లేదు, 5 o'clock 5:30కి 5:15కి అలా లేచిందనమాట. కదులుతూనే ఇంక పాలు ఇచ్చేస్తే ఇంకా అలానే పడుకునేసింది. కడుపు ఫుల్ ఉంది కదా, అందుకని పడుకునేసింది. లేకుంటే లేచేసేదనమాట. 7:30కి లేస్తుంది. సో నేనైతే లేచేసి ఇంకా వాళ్ళు లేచేలో బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ అయిపోతుంది. వాళ్ళు ఇంకా జిమ్కి వెళ్ళలేదు. మ్యాక్సిమం జిమ్కి అయితే అట్లీస్ట్ 4 days కానీ 5 days కానీ వెళ్ళడానికి ట్రై చేస్తున్నా వీక్లో. ఇంకా వీక్ ఆఫ్ అయితే డెఫినెట్లీ వెళ్ళము. సో బ్రేక్ ఉండాలి, లేకపోతే టైర్డ్ అనిపించేస్తుంది అనమాట. సో ఒకరోజు రెస్ట్ తీసుకుందాం అనేటట్టు అనిపిస్తుంది. సో మ్యాక్సిమం మన ఉన్న దాంట్లో ఒక 4 days అన్న 4 to 5 days అన్న వెళ్తే బాగుంటుంది అన్నట్టు అది కూడా ఒక నియమంలాగా పెట్టుకున్నాను అనమాట. సో అది కూడా ఒక రొటీన్లో ఒక భాగంగా మార్చుకున్నాను. సో నా వంతు ట్రై చేయాలి, సో గివ్ అప్ ఇవ్వకూడదు అన్నట్టు ట్రై చేస్తూ ఉన్నా. సో చూడాలి, బ్రేక్ఫాస్ట్ చేసేసి వెళ్దాం అనుకుంటున్నాను. మీరు అనుకోవచ్చు, సో బాత్ చేసేసి పూజ కూడా చేసేసి మరీ వెళ్తావా అన్నట్టు. ఒక్కొక్కసారి కుదరినప్పుడు నేనేం చేస్తాను అంటే ఫస్ట్ వెళ్ళేసి వస్తాను. ఇంకా మార్నింగ్ మ్యాక్సిమం ఫుల్ ఉంటారు అనమాట జిమ్లో. ఇంకా ఆ టైంలో వెళ్ళినా వెయిట్ చేయాలి థ్రెడ్మిల్ కోసం. సో అలా ఎప్పుడు దిగుతారా అన్నట్టు వెయిట్ చేయాల్సి వస్తుంది ఒక్కొక్కసారి. ఇంకా ఒక్కొక్కసారి వెళ్ళను, ఒక్కొక్కసారి వెళ్తా. సో మ్యాక్సిమం 9కి వెళ్తే 9 to 10, 9కి కానీ 10కి కానీ వెళ్తే ఎవరు ఉండరు అనమాట. సో ఓన్లీ లేడీస్ ఉంటారు. మ్యాక్సిమం ఎవరు ఉండరు, ఫ్రీగా ఉంటుంది జిమ్. ఆ టైంలో అయితే ఫ్రీగా చేసుకోవచ్చు, మా టెన్షన్ ఉండదు. మార్నింగ్ వెళ్ళా అంటే టైం చూసుకుంటూ ఉండాలి, ఎంత ఉంది, మన కోసం వెయిట్ చేస్తున్నారు, మనం ఒకవేళ మనకి ట్రెడ్మిల్ దొరికింది. సో కొంతమంది వెయిట్ చేస్తూ ఉంటారు. సో దానికోసం కూడా అలా ఈ టైం అయితే బెస్ట్. ఒక్కొక్కసారి బ్రేక్ఫాస్ట్ తినేసి వెళ్తా, ఒక్కొక్కసారి మార్నింగే వెళ్ళిపోతాను. సో ఇవాళ పూజ అంతా ఫినిష్ చేసుకొని కొంచెం ఇవాళ నేను 5:30కి లేసాను కాబట్టి 5:15కి అలా లేచాను కాబట్టి మ్యాక్సిమం ఇంకా నేను నా పని అంతా ముగిచ్చేసుకుంటేనే బెస్ట్ అనిపించింది. ఇంకా అందుకే ఇలా చేశాను. మరి జిమ్కి వెళ్ళేసి వచ్చి మళ్ళీ ఇంకొకసారి బాత్ కూడా చేస్తాను అనమాట. సో హెడ్ బాత్ కాదు, నార్మల్ బాత్ అయినా చేస్తాను. సో వెళ్ళేసి వచ్చాక అది కూడా ఒక రిఫ్రెష్మెంట్ లాగా అనిపిస్తుంది. సో అది కూడా ఒక ఇది అయిపోయిందనమాట. ఏదో ఒక పని అయితే ఒక్కొక్కసారి 2 times, ఒక్కొక్కసారి ముందుగా వెళ్ళేసి వస్తే తర్వాత బాత్ అలా చేస్తూ ఉన్నాను. సో అది ఫ్రై అవుతూ ఉంది, వేయించాలి.
నా ఛానల్ని కొత్తగా హెడ్ బాత్ చేసా. అస్సలు 5:30కి లేచానా, ఇల్లంతా క్లీన్ చేసుకొని ఫ్రెండ్స్ స్నానం చేసి, సో ఇంకా ఇల్లు డైలీ క్లీన్ చేయలేదు అంటే అస్సలు ఫుల్గా డస్ట్ అయిపోతుంది అనమాట. అంటే అది తినేది కొంచెం, కిందకి వేసేది కొంచెం, మరి తొక్కడం కొంచెం, సో ఇలా మరకలు మరకలు పడి ఉంటాయి అన్నమాట. సో అందుకోసమే నేను డైలీ క్లీన్ చేస్తాను అనమాట హౌస్ని కూడా. సో అంతా చేసేపాటికి ఇప్పుడు టైం వచ్చి 8:15 అలా అవుతుందన్నమాట. సో చూడాలి. ఈరోజైతే ఇంకా మాట్లాడుచు వాళ్ళ ఇంటికి కూడా వెళ్దామని అనుకున్నాము. వెళ్ళి వస్తాం. వీక్ డేసే కానీ ఇంకా మా ఆడపడుచు కూడా వర్కింగ్ ఉమెన్ అయిపోయింది కాబట్టి సో వెళ్ళడానికి కుదరడం లేదు. తనకి ఇంకా వన్ డే వస్తుందన్నమాట వీక్ ఆఫ్. ఇంకా వన్ డే కూడా ఇంకా ఇంట్లో పనులు ఉంటాయి కాబట్టి కలవడం కూడా తక్కువైపోయింది. ఇవాళ రండి అని చెప్పేసి అన్నారు. చాలా మంత్స్ కూడా అయిపోయింది అక్కడికి వెళ్ళి. సో వెళ్ళి చూసుకొని వద్దామని ప్లాన్, ఇవాళ ప్లాన్. సో అందుకోసమే మార్నింగ్ వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తా. ఇంకా ఇప్పటి నుంచి ఏం జరుగుతుంది డేలో అన్నది మీకు ఈ వ్లాగ్లో షేర్ చేస్తాను అనమాట. చూస్తూనే ఉండండి నా ఛానల్ని. సో నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సో నాకు కూడా కొంచెం యూస్ఫుల్ అవుతుందన్నమాట చూడడం వల్ల. అంటే కంటిన్యూ చేస్తా వ్లాగ్ అయితే. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు లేచింది 9 టైం. సే గుడ్ మార్నింగ్ ఆర్వి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. హాయ్ హాయ్. సే హాయ్. హాయ్. గుడ్ మార్నింగ్ కూడా చెప్పాలి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ కూడా చెప్పాలి. వెరీ గుడ్. సూపర్ సూపర్. వావ్ వావ్ వావ్. మర్చిపోయినావా వావ్ అనడం? వావ్ వావ్. ఇంకా టిఫిన్ తిందు. టిఫిన్ రెడీ అయింది. దాదా టిఫిన్. మామ్ దా అవిరా. ఫోన్లో అవుతుంది. ఫుల్ టైర్డ్ అయిపోయి అవి వాళ్ళు వేసే లోపల నేను టిఫిన్ రెడీ చేస్తా. కొన్ని సామాన్లు ఉంటే కడుగుతూ ఉన్నాయి, ఇంకా అయిపోలేదు సామాన్లు. యుటెన్సిల్స్ ఉన్నాయి, కడగాలి. సో ప్రస్తుతానికి చపాతీ పిండి కూడా కలిపి పెట్టేసా. దొండకాయలు కొంచెం వేగడానికి అంటే కొంచెం ఆయిల్ డీప్ ఫ్రై చేస్తూ ఉన్నాను అనమాట. కొంచెం అంటే ఎక్కువ కాకుండా కొంచెం డీప్ ఫ్రై చేసినట్టు. టైం పడుతూ ఉందన్నమాట. ఆల్మోస్ట్ అయిపోయి వచ్చింది. ఇంకొంచెం ఉడికితే సరిపోతుంది. రోస్ట్ చేసి పెట్టేసుకున్నా. ఫస్ట్ శనగలు ఎక్కువ మాడిపోతాయని చెప్పేసి సపరేట్ తీసి పెట్టుకున్నాను అనమాట. సో ఫ్రై అయితే రెడీ అయిపోయింది. నాకు ఇష్టం అన్నమాట చపాతీల్లో కానీ ఫ్రై, ఇది బెండకాయ ఫ్రై ఇలా చేసుకోవడమే ఇష్టం. డీప్ ఫ్రై చేసుకొని తినాలి. బెండకాయ కానీ ఇది కానీ. సో కొంచెం పైన కొత్తిమీర వేసుకోవాలి. లాస్ట్లో శనగపిండి పొడి కానీ మనం యాడ్ చేసుకోండి. పప్పుల పొడి కానీ బాగుంటుంది టేస్ట్. అయిపోయింది నా బ్రేక్ఫాస్ట్ రెడీ. టైం వచ్చి 10 అవుతుంది. టైం 10 o'clock. అది తింటుంది.
మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉన్నాం. సో వచ్చేసాం అనమాట మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి. బ్రేక్ఫాస్ట్ చేసేసి కొద్దిసేపు రెస్ట్ తీసుకొని ఆరుప పడుకుంది. లేచాక ఇంకా నేను కూడా వచ్చాను. బయలుదేరి వస్తున్నాం లంచ్కి ఇక్కడికి. మా అమ్మ హాయ్ చెప్పత్తకి. హాయ్. కొద్దిసేపు ఇడిచిపెట్టు, కొద్దిసేపు మ్యూజిక్ కోసం కదా డాన్స్ చేస్తుంది. ఈయనకెళ్ళినాడు బస్సు ఆడ వదిలేసి వచ్చి కదా ఏందో ఇచ్చింది. కల్లా పాలు కావాలంట. ఉన్నాయి కొన్ని. హ్యాండ్ బ్యాగ్లో తీసుకొని రా ఒకసారి. ఏం కావాలా? బాయ్. సంజన ట్యూషన్కి వెళ్ళింది. ఇంకా ఇక్కడ వాళ్ళ అత్త జుట్లు వేసి పీకేసింది అనమాట. జుట్లు వేసి పువ్వు పెట్టింది. నీట్గా వేయించుకుంటుంది అనమాట జుట్లు. ఏం అంటే కొద్దిసేపు అయినా నీట్గా పెట్టుకుంటుంది. ఆ తర్వాత దానికి ఇష్టం లేదంటే పీకేస్తుంది అనమాట. సో వేయించుకునేటప్పుడు పర్ఫెక్ట్గా నీట్గా కూర్చొని వేయించుకుంటుంది. ఇంకా చెట్లో చామంతి పువ్వు ఉంటే అది పీకి పెడుతూ ఉంది. ఇంకా సోయా స్టిక్స్ అంటే కొత్త టేస్ట్ అనిపించి ఆ కవర్ని అస్సలు వదలలేదనమాట. సో చాలాసేపు వరకు తనే ఒకరికి ఇవ్వదు, ఎవరికి ఇవ్వదు, తనే పెట్టుకోవాలి, తనే తినాలి అన్నట్టు చేసిందనమాట. ఇంకా వాళ్ళ స్టేషనరీ అంతా తీసుకొని ఆడుకుంటూ ఉంది. ఫస్ట్ ఒకసారి పెద్ద పీకిచ్చింది, ఆ చనిపోయా మొన్న పీక్కొని వచ్చిన ఊర్లో. కొంచెం బతుకుతా ఉన్నాయి. అదే చిన్నవే పెట్టాలి, పెద్దవి పెడితే రావు. బాగా వస్తున్నాయి ఇప్పుడు ఆడ. దోమలు వస్తాయి మామ్కి. ఏయ్ చిన్నగా తిన్నానా? చిన్నగా వెరీ గుడ్. పడుకోకూడదు నానా. పడిపోతావు. ఫ్లైట్ పోతుంది. ఏందన్నా చుక్కది స్టార్. వెరీ గుడ్. చైర్ కొత్తగా కనిపించి చైర్ ఒకరికి ఇవ్వకుండా ఉంది. సో తనే కూర్చొని చూస్తూ ఉందన్నమాట టీవీ. ఆ చైర్ నుంచి కొద్దిసేపు లేయలేదనమాట. సో ఏదైనా కొత్తగా అనిపిస్తే పిల్లలు కొద్దిసేపు వాళ్ళకి విసుగు వచ్చేంతవరకు ఒక 15 minutes, హాఫ్ అన్ అవర్ లాగా అది పట్టుకొని ఉంటారు. మరి అది ఓల్డ్ అయిపోతుంది, మళ్ళీ దాన్ని టచ్ కూడా చేయరనమాట. మనం కావాలి ఏదో కొంతసేపు కూర్చుంది అని చెప్పేసి తీసుకుంటాము, కానీ అవన్నీ వేస్ట్ అవుతాయి. అసలు పిల్లలకి టాయ్స్ కొనడమే వేస్ట్ అనిపిస్తుంది. సో రోజుకి అంటే వాళ్ళు పెరిగే కొద్దీ ఫస్ట్లో తీసుకోవాలనిపిస్తుంది. వాళ్ళు యూజ్ చేయనప్పుడు మనం ఎందుకు తీసుకోవాలి, వేస్ట్ అని అనిపిస్తుంది అనమాట. కానీ కొనకుండా అయితే ఉండలేము. సో డెఫినెట్లీ కొంటూనే ఉంటాము. అది అంతే, అలా
అయిపోతుంది అనుకుంటా, పేరెంట్స్కి అలానే అయిపోతుంది. సో పిల్లలకి ఏదో ఒకటి తీసిద్దామని ఉంటుంది కదా తపన. సో డెఫినెట్లీ తీసుకోకూడదు అనుకున్నా కానీ అలా కొనుక్కుంటూ ఉంటాము. సో ఇక్కడైతే ఇంకా ఈవినింగ్ అలా వాక్ వెళ్ళేసి వచ్చి సో ఇప్పుడు కాఫీ అయితే తాగుతూ ఉన్నాం అనమాట. కాఫీ తాగేసి లంచ్ చేసేసుకొని 10 వరకు అక్కడే ఉన్నాము. 10కి బయలుదేరాం అనమాట. ఆర్వి రావా, ఎట్లా ఇడిచిపెట్టి పో నిద్ర ఎట్లా ఇడిచిపెట్టి పోదు. ఫ్యాంట్ వేసుకుంటారా? బాయ్ 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 ఉండలేదు, తీసుకో. బాయ్ చెప్పు మామకి. బాయ్ చెప్పు, బాయ్ చెప్పు. బాయ్ మామ, బాయ్ బాయ్ చెప్పేస్తాను నవ్వే రమ్మని. బాయ్ బాయ్ చెప్పు. బాయ్ ఫ్లయింగ్ కిస్. ఆ చేత్తో, కుడి చేత్తో కాదు. అక్కకి అక్క ఆడుకోలేదు కదా ఈరోజు, అందుకే నీతో. రేపు వస్తుందిలే. బాయ్ బాయ్ ఆర్వి. సరే అక్క, బాయ్ బాయ్ సంజు రేవాన్స్. రేవాన్స్ బాయ్. బాయ్ బాయ్ చెప్పేస్తా మామకి. బాయ్ 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 బాయ్.